హలో ఎవ్రీవన్, ఈ రోజు నుండి చామంతి రివ్యూ మన ఛానల్లో రాబోతుంది. ఈ రివ్యూ నచ్చినట్టయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. చామంతి గుడిలో మొక్కులన్నీ రోజాకి సహాయం చేస్తూ తను చేసిన రోజానే చేస్తున్నట్టు ఇక చూపిస్తూ ఉంటుంది కదా. రోజా మాత్రం చాలా తెలివిగా రమాదేవి దగ్గర క్రెడిట్ కొట్టేస్తూ ఉంటుంది. ఇక పంతులు గారు అన్ని మొక్కులని మీ కోడలు గారు రోజా చక్కగా పూర్తి చేశారు. చిట్ట చివరిగా ఈ దంపతులకి పండంటి బిడ్డ కావాలి అంటే అక్కడున్న అమ్మవారు చెట్టుకి ఈ ఊయల కట్టాలమ్మా అని చెప్పి పంతులు గారు చెప్పడంతో ఇక రోజా, అరుణ్ కుటుంబ సభ్యులందరూ ఆ చెట్టు దగ్గరికి వస్తారు. రమాదేవి తన చేత్తో ఊయలని రోజాకి ఇస్తుంది. రోజా ఆ ఊయల కట్టేలోపు కింద పడిపోతుంది ఆ ఊయల. అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. ఇక పంతులు గారు, అమ్మ మనసులో మంచిగా అనుకొని ఊయల ఇచ్చారా అని అడుగుతారు. ఇంతలో ఇక హర్షవర్ధన్ వాళ్ళమ్మ ఏమనుకుని ఇచ్చిందో తెలీదు. చంద్రిక, ఆ ఊయల నువ్వు నీ చేతులతో రోజాకి ఇవ్వు అనగానే ఒక్కసారిగా రమాదేవి షాక్ అయిపోతుంది. అత్తయ్య, చంద్రిక ఇవ్వడమేంటి అనగానే, ఏరమ్మా, చంద్రిక ఇస్తే తప్పేముంది? తన మంచి మనసుతో తన చేతులతో రోజాకి ఇస్తే పండంటి బిడ్డలు కలుగుతారేమో అని అంటారు ఇక హర్షవర్ధన్ వాళ్ళ అత్తగారు. ఇక రమాదేవికి కోపం వస్తూ ఉంటుంది. ఇది ఇలా ఉండగా గుడిలో రోజాని చూస్తారు రామచంద్రయ్య. ఇటువైపు చామంతిని కలిసి, అమ్మా, రాక్షసి రోజా ఇదే గుళ్ళో చూశాను. దాన్ని పట్టుకొని 4 తగిలిస్తాను. అది మనకెంత ద్రోహం చేసింది. ఇన్సూరెన్స్ డబ్బులు తీసుకొని మీ అమ్మని హాస్పిటల్ పాలు చేసింది. అలాగే రాజుగారి కుటుంబంలో మనల్ని ఎంతగానో నమ్మినా ఆ ఆహారాన్ని నా దగ్గర నుండి లాక్కుంది. దాన్ని నేను వదిలిపెట్టనమ్మా అని అంటారు రామచంద్రయ్య. నాన్న, అక్క ఇక్కడికి వచ్చుండదులే, మనం వెళ్ళిపోదాం, ప్రశాంతంగా ఉండు అని చెప్పి ఇక గుడి నుండి బయటికి తేవాలని చామంతి ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది వాళ్ళ నాన్నని. ఇది ఇలా ఉండగా ప్రేమ్ బాధపడుతూ ఉంటారు. ఎందుకు మా కుటుంబం కోసం ఇంతగా నువ్వు కష్టపడతావు? అమ్మ నిన్ను కొట్టింది, ఆఖరికి ఎండలో బెల్లం ప్రసాదం మోసావు. అలాగే మా రోజా వదిన కోసం గుడి అంతా పొర్లు దండాలు పెట్టావు. కానీ నిన్ను మాత్రం పని మనిషిగానే అమ్మ చూస్తుంది. ఎందుకు ఇంత మంచితనం? పోనీ రోజా వదిన నీకు వాల్యూ ఇస్తుందా అంటే కనీసం పట్టించుకోవటం లేదు. ఎందుకు ఇలా చేస్తున్నావు అని చెప్పి ఇక బాధపడుతూ ఉంటాడు ప్రేమ్. ఇది ఇలా ఉండగా చంద్రిక ఇక రోజాకి ఊయల ఇవ్వబోతూ ఉంటే రమాదేవి అడ్డుకుంటుంది. హాగు అనగానే ఇక హర్షవర్ధన్ అంటారు, రమా, పక్కకిరా. ఎందుకంటే అమ్మ మాటికి గౌరవం ఖచ్చితంగా మనం ఇవ్వాలి. చంద్రిక, నువ్వు నీ చేతులతో నా కోడలు రోజాకి ఊయల ఇవ్వు అని అంటారు. అప్పుడే వచ్చిన చామంతి షాక్ అయిపోతుంది. ఇదేంటి, అత్త చేత్తో మా అక్కకి ఊయల ఇస్తున్నారు? అవునులే, అత్త చాలా మంచిది, తన మనసు కూడా చాలా మంచిది. అత్త చేతులతో ఊయలిస్తే మా అక్కకి త్వరలో ఖచ్చితంగా పండంటి పిల్లలు కలుగుతారు అని చెప్పి సంతోషంగా చూస్తూ, కానీ అక్క, నువ్వు మారాలి. ఇటు మీ అత్తవారింటికి, అటు మీ పుట్టింటికి, అలాగే నాన్నని అమ్మని అందరినీ మోసం చేస్తున్నావు. దేవుడిపై నమ్మకం లేదు. ఏదో ఒకటి చేసి నువ్వు ఆ ఇంటి కోడలిగా రాణిలా అవ్వాలనుకుంటున్నావు. కానీ అది ఎప్పటికీ కుదరదేమో అక్క. ఎందుకంటే నువ్వు న్యాయంగా నిజం చెప్తే అరుణ్ గారు కూడా నిన్ను క్షమిస్తారు. ఇప్పుడు నీ అబద్ధాలన్నీ అరుణ్ బాబుకి తెలిస్తే ఇక నిన్ను క్షమించేవారు ఎవరు ఉండరు. పోనీలే, అక్క మారేదాకా అక్కకి సహాయం చేయాలి. మరి చెల్లంటే అదే కదా అని అనుకుంటుంది మనసులో చామంతి. ఇక చంద్రిక ఇచ్చిన ఊయల్ని రోజా చక్కగా చెట్టుకి కడుతూ ఉంటుంది. చాలా అందంగా ఊయల కనిపించడంతో రామాదేవి ఇక ఏం చేయాలో అర్థం కాదు. అక్కడి నుండి ఇక ముందుకి వచ్చేస్తుంది. చూడు చంద్రిక, నువ్వేమీ బాధపడద్దు. ఎందుకంటే
మంచి మనుషులతో మనం ఏదైనా పని చేస్తే అది జరుగుతుందని నాకు తెలుసు. రమా కోపం గురించి నీకు తెలుసు కదా అని అంటారు హర్షవర్ధన్ వాళ్ళ అమ్మగారు. దీక్ష భ్రమరాంబిక కుళ్ళుకుంటూ ఉంటారు. ఇటువైపు రామచంద్రయ్య, అమ్మ చామంతి, బిడ్డ, నిజం చెప్పాలంటే నువ్వు మమ్మల్ని అర్థం చేసుకున్నావు. అలాగే నన్ను మీ అమ్మని బంగారంగా చూసుకుంటున్నావు. కానీ ఆ రోజా ఈ గుళ్ళోనే ఉంది. దాన్ని వెతికి నీ ముందుకు తీసుకొస్తాను, దాని అంతు తేలుస్తాను అని చెప్పి ఇక రామచంద్రయ్య గుడంతా వెతుకుతూ ఉంటారు. కరెక్ట్గా జగదీష్, రమాదేవి ఇక గుడి దగ్గర కనిపిస్తారు రామచంద్రయ్యకి. ఒక్కసారిగా రమాదేవిని చూసి షాక్ అయిపోతాడు ఇటువైపు రామచంద్రయ్య. ఇక రమాదేవి అంటుంది, చూడు అన్నయ్య, నేనేం చేస్తాను, ప్రతి దానిలోనూ రోజాని ఓడించాలని పెద్ద పెద్ద పూజలు, అలాగే బెల్లం ప్రసాదం ఇలాంటివి చేయించాను. అది మొండిది కాబట్టి అన్నీ పూర్తి చేసింది. ఈరోజు నన్నే అవమానంగా చూసేటట్టు మా అత్తగారు చేశారు. నేనేం చేయాలి అనగానే, నువ్వేం చేయొద్దు చెల్లమ్మా, ఎందుకంటే ఇవన్నీ పూర్తయిపోతాయి. వాళ్ళకి 12 బిడ్డలు పుడతారు. నీ ఒడిలో పెట్టుకొని ఎత్తుకొని మంచి పేరు పెట్టు. అప్పటిదాకా నేను, నా భార్య, నా కూతురు నీ ఇంట్లో పని మనుషుల్లాగా బ్రతుకుతాము. ఏ రమా, నీ గురించి నీకు ఇంకా అర్థం కాలేదా? నువ్వు ఆ ఇంటిలో అసలు ఏంటి అన్నది నాకు మాత్రమే తెలుసు. రెండో వ్యక్తి రామచంద్రయ్య. మనం రాజుగారికి ఎంత అన్యాయం చేశాము అన్నది మన మాత్రకే తెలుసు. అలాగే ఆ రామచంద్రయ్య నిజాయితీపరుడైన పనివాడు. మనం అవకాశం కోసం ఎదురు చూసే పనివాళ్ళం. రాజుగారు అల్లుడైన ఆ ఉపేంద్ర చేసినవన్నీ మనం క్రమ తప్పకుండా చేశాము. అలాగే ఆ రాజుగారి యువరాజైన భార్యాభర్తల్ని చంపేశాము. వాళ్లకు పుట్టిన కూతుర్ని కూడా దూరం చేశాము. ఆ రాజుగారికి వారసులు లేనట్టే చేశాము. ఉపేంద్ర చెప్పినవన్నీ చేశాము. ఈరోజు మనం ఇలా ఉన్నామంటే కారణం ఆ ఉపేంద్రనే. అలాగే రామచంద్రయ్య మనల్ని వెతికి పట్టుకొని మన అసలు గుట్టు బయట పెట్టాడు అంటే మన ఇద్దరం మళ్ళీ పని మనుషులుగా మిగిలిపోతాము. నాకేం పర్వాలేదు రమాదేవి, నేను ఎలాగూ అన్నిటికీ తెగించాను. నువ్వే, నీ కోడళ్ళు, ఆ చంద్రిక, మీ అత్తగారు, అలాగే హర్షవర్ధన్ దగ్గర ఏమైపోతావని భయమేస్తుంది అనగానే, చూడన్నయ్య, ఇవన్నీ నీకు తెలుసు కాబట్టి నిన్ను కూడా నా ఇంట్లోనే ఒక స్థానాన్ని ఇచ్చాను. కానీ నువ్వు నన్ను నమ్మటం లేదు, బెదిరిస్తున్నావు. ఏం చేయను అనగానే, అర్జెంటుగా ఆ రోజాని అరుణ్ దగ్గర నుండి దూరం చెయ్యి. ఇంటికి వెళ్ళగానే ఆ రోజా గుట్టు బయట పెట్టు అనగానే, ఏం గుట్టు బయట పెడతాను? రోజా అరుణ్ని ప్రేమించింది కదా అనగానే, అయ్యో రమాదేవి, అరుణ్ ఎంతగా ప్రేమించినా రోజాకి ఆల్రెడీ ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని, ఆస్తి కోసమే అరుణ్ని ప్రేమించి పెళ్లి చేసుకుందని నువ్వు ప్రూఫ్ చేయి అనగానే, చాలా మంచి ఆలోచన అని అంటుంది రమాదేవి. అలాంటి ప్రూఫ్స్ నా దగ్గర ఎన్ని కావాలంటే అన్నుంటాయి. అరుణ్కి రోజాపై అనుమానాన్ని క్రియేట్ చేయి. అప్పుడు నువ్వు ఇలాంటి ప్లాన్లన్నీ వేయాల్సిన అవసరం లేదు. ఆ అరుణే రోజాని బయటికి గెంటేస్తాడు. అప్పుడు నా కూతురు మీ ఇంటి కోడలవుతుంది. అప్పుడు మనం ఎన్ని నిజాలైనా మనలోనే దాచుకోవచ్చు. ఇలాంటి ఆలోచన గుడిలో చెప్పాను. నువ్వు రేపటి నుండి అదే పనిలో ఉండు అని అంటారు జగదీష్. సరే అన్నయ్య, మంచి ఆలోచన చేశావు. అలాగే ఈసారి రోజాని ఎవరు కాపాడతారో అని చెప్పి అనుకుంటూ ఉండగానే ఇక చామంతి, స్వామి, నేనే అక్కని కాపాడాలి. అక్క తన అత్తవారికి అబద్ధం చెప్తుంది. కానీ తనని వాళ్ళ అత్తగారు రమ అమ్మ ఏం చేస్తుందో అని భయంగా ఉంది. అందుకే అక్కని నువ్వే కాపాడాలి అని చెప్పి ఇక రామచంద్రయ్య గురించి వెతుకుతూ ఉంటుంది చామంతి. నాన్న అక్క గురించి ఎతుకుతున్నాడేమో. ఇప్పుడు అక్క ఇటు అటు రెండు వైపులా సమాధానం చెప్పుకోవాలి. నాన్నని ఎలాగైనా ఇంటికి తీసుకువెళ్ళాలి అని చెప్పి గుడి మొత్తం వెతుకుతూ ఉంటుంది చామంతి రామచంద్రయ్య కోసం. ఇక రామచంద్రయ్య గుడంతా వెతుకుతూ జగదీష్ అలాగే ఇటువైపు రామాని చూసి దగ్గరికి వస్తారు. మీరేంటి ఇక్కడున్నారు? ఇంకా మీరు బ్రతికే ఉన్నారా? మీ ఇద్దరి గెటప్పులు చూస్తూ ఉంటే మీరు ఎవరికో అన్యాయం చేశారు. రాజుగారి కొడుకు కోడల్ని చంపి ఈరోజు
మీరే దర్జాగా బతుకుతారా? ఒరేయ్ జగదీష్, రమా అని పిలుస్తూ ఉంటారు ఇటువైపు రామచంద్రయ్య. చూడండి, మీరు నా అన్నే, కానీ నీకు నాకు అనగానే ఛీ, నువ్వు నా చెల్లివని చెప్పుకోవడానికే నాకు సిగ్గుచేటు. మీకోసమే ఎదురు చూస్తున్నాను. అర్జెంటుగా మీ మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. ఆ రోజు చేసిందంతా నేను పోలీసులకి చెప్తాను, మీ అంతు తేలుస్తాను అని చెప్పి జగదీష్ రమాదేవినికి వార్నింగ్ ఇస్తూ ఉంటారు రామచంద్రయ్య. ఇక ఇద్దరూ కలిసి సైగ చేసుకుంటారు. ఇక రామచంద్రయ్య నోరు గట్టిగా మూసేసి గుడి బయటికి తీసుకువస్తారు. అన్నయ్య, వీడు ప్రమాదకరంగా మారిపోయాడు. నా అన్నయ్య అయినా సరే నన్నే గెంటేశాడు. ఇప్పుడు వీడిని చంపేయడమే కరెక్ట్ అనగానే, అవును రమాదేవి, ఎందుకంటే ఇన్ని రోజులు ఇటువంటి నిజాయితీ పరులని బ్రతికుంచడం చాలా తప్పు అనగానే, మరేం చేద్దాం, గుడి నుండి అందరూ బయటికి వచ్చేలోపు వీడు చచ్చిపోవాలి. నా అన్నగా చెల్లెలి చేతిలో అన్న చచ్చిపోవాలి అని అంటుంది రామాదేవి. సరే, చామంతి అంతా వెతుకుతుంది. దేనికోసం వెతుకుతుందో తెలీదు. చామంతికి డౌట్ వచ్చిందంటే మన ప్లాన్ అంతా మటాషే. త్వరగా వెళ్ళు రమా, నేను వీడి సంగతి తేలుస్తాను అని చెప్పి ఇక జగదీష్ 2 చేతుల్ని రామచంద్రయ్యది కట్టేసి కారులో తీసుకొని వెళ్ళిపోతారు. ఇక రమా, ఏ బయట తిరుగుతున్నావేంటి అనగానే, అమ్మ మిమ్మల్ని పిలుస్తున్నారు. అలాగే. ప్రేమ్ బాబు ఎక్కడున్నారమ్మా అనగానే, ఏయ్ ప్రేమ్ బాబు అంటున్నావేంటి అని చెప్పి అంటుంది. ఆ డ్రైవర్ బాబు అనగానే, నోర్మయ్ అని చెప్పి ఇక వెనకాల మొత్తం చూసి, ఇది చూస్తే అంతే అని చెప్పి లోపలికి వెళ్ళిపోతుంది రమాదేవి. చామంతి వాళ్ళ నాన్న రామచంద్రుని వెతుకుతూ ఇక ప్రేమ్ దగ్గరికి వస్తుంది. చామ్, ఏమైంది, టెన్షన్గా ఉన్నావు అని అంటారు. ఇక ప్రేమ్, బాబు మా నాన్న గుడికి వచ్చారు, కానీ ఇప్పుడు కనిపించటం లేదు. గూడంతా వెతికాను. అలాగే ఇక్కడున్న మొక్కులన్నీ పూర్తయిపోయి అందరూ ఇంటికి వెళ్తున్నారు. మా నాన్న గుడిలో ఎక్కడున్నారో అనగానే, నేను వెతుకుతాను, నువ్వు కంగారు పడద్దు అని చెప్పి గుడి మొత్తం వెతుకుతారు. రామచంద్రయ్య ఎక్కడా కనిపించకపోవడంతో చామంతి కంగారు పడుతుంది. ఇక చంద్రిక వచ్చి, అమ్మా చామంతి, గుడిలో అన్నీ అయిపోయాయి, ఇంటికి వెళ్ళాలి రా అని చెప్పి చామంతిని తీసుకుని వెళ్తూ ఉంటుంది. చామ్, నేను మీ నాన్నని తీసుకొని వస్తాలే అని చెప్పి ఇక చామంతితో అంటూ ఉంటే, ఏంటి చామంతి మీ నాన్న అంటున్నారు అనగానే, అత్త మా నాన్న కాదు, మా అమ్మ దగ్గరికి వెళ్తున్నారు హాస్పిటల్కి డ్రైవర్ బాబు అని అంటుంది. సరే రా అని చెప్పి చామంతిని తీసుకుని వెళ్ళిపోతుంది చంద్రిక. ఇక ప్రేమ్ గుడంతా వెతికి హాస్పిటల్కి వస్తారు. అక్కడ కూడా రామచంద్రయ్య లేకపోవడంతో డాక్టర్ని కలుస్తాడు. ఇక ప్రేమ్, డాక్టర్ ఎవ్వరూ రాలేదు, తన భర్త ఇప్పటిదాకా ఉండి గుడికి వెళ్తానన్నారు, ఇంకా రాలేదు. అలాగే పేషెంట్కి స్పృహ వచ్చింది, తనని ఎవరైనా చూడ్డానికి ఉండాలి కదా అని చెప్పి డాక్టర్ చెప్పడంతో ప్రేమిక శ్యామల దగ్గరికి వస్తారు. శ్యామల కన్నీళ్లు కారుస్తూ ఉంటుంది. అయ్యో మీరేంటి ఏడుస్తున్నారు, ఇప్పుడు మీరు క్షేమంగా బయటపడ్డారు. అలాగే అంకుల్ చామ్ ఇక్కడికి వస్తారు, మీరేమీ టెన్షన్ పడద్దు, నేను ఇక్కడే ఉంటాను అని అంటాడు ప్రేమ్. ఇక ప్రేమ్ని చూసి సంతోషపడుతూ ఉంటుంది శ్యామల. గుడి నుండి రమాదేవి కుటుంబం ఇంటికి చేరుకుంటుంది. రమాదేవి ఇక జగదీష్కి ఫోన్ చేస్తుంది. రమా, మనం అనుకున్నట్టు చేసేశాము. ఆ రామచంద్రయ్యని చంపేశాను, ఇక వాడితో మనకి ఎలాంటి ముప్పు ఉండదు అని చెప్పడంతో సంతోషపడుతూ ఉంటుంది రమాదేవి. ఇక చామంతి టెన్షన్ పడుతూ, ఏంటి ఈ డ్రైవర్ బాబు నాకు ఏమీ చెప్పలేదు, ఒకవేళ నాన్న హాస్పిటల్కి వెళ్ళాడేమో అని చెప్పి అత్త అని వంటగది దగ్గరికి వస్తుంది. ఏమైంది చామంతి, నీరసంగా ఉన్నావు కదా, నీకు జ్యూస్ ఇవ్వనా అనగానే, వద్దత్తా, అమ్మకి స్పృహ వచ్చిందంట, హాస్పిటల్కి వెళ్తాను అని చెప్పి ఇక హాస్పిటల్కి బయలుదేరుతుంది చామంతి. అక్కడ ప్రేమ్ చామంతి కోసం ఎదురు చూస్తూ ఉంటారు. బాబు మా నాన్న ఇక్కడే ఉన్నారు కదా అనగానే, లేరు చామ్, ఇక్కడంతా వెతికాను, కానీ ఆంటీకి స్పృహ వచ్చింది. ఆంటీ అంకుల్ కోసం అడుగుతుంది, మీ నాన్న ఎక్కడున్నాడో తెలీదు,
కనీసం ఫోన్ కూడా అనగానే ఇక చామంతి చాలా బాధపడుతూ ఉంటుంది. నాన్న ఎక్కడ ఉన్నారు అని చెప్పి ఇక వాళ్ళ అమ్మ దగ్గరికి వస్తుంది. ఇక వాళ్ళ అమ్మ సైగ చూసి, అమ్మ నాన్న గుడిలో ఉన్నారు, నేను తీసుకొని వస్తాను అని చెప్పి అంటుంది. చామంతి వైపు పాపం జాలిగా చూస్తూ ఉంటాడు ప్రేమ్. ఇక బాబు అమ్మకి నాన్న దగ్గర లేరు అంటే భయపడతారు. ఇప్పుడే తనకి స్పృహ వచ్చింది. నాన్న ఎక్కడున్నాడు అన్నది నాకు తెలుసు, నేను వెళ్తాను అని చెప్పి ఇక చామంతి ఇంటికి కోపంగా వచ్చి రోజా దగ్గరికి వస్తుంది. ఏంటే ప్రతిసారి ఏమీ అడగకుండా రూమ్లోకి వస్తున్నావు, డోర్ పెట్టు అనగానే ఖచ్చితంగా పెడతానక్క అని చెప్పి ఇక తన గొంతు పట్టుకుంటుంది. ఏమైందే నీకు? నేను చేయవలసిన మొక్కులన్నీ నువ్వు చేశావు, అయితే ఏంటి ఇప్పుడు అని అంటుంది. మొక్కుల కోసం కాదు, గుడిలో నాన్నని చూసావు కదా, నాన్నని ఏం చేసావే రాక్షసి అని అంటుంది చామంతి. ఏంటి నాన్నని నేనేం చేయడమా అనగానే నోరు మొయ్, గుడిలో నిన్ను నాన్న చూశాడు, ఇక నీ గురించి నాన్న అందరికీ చెప్తాడని నాన్నని ఎక్కడో దాచేశావు. కన్న తండ్రిని ఇలా కసాయిగా చూసిన ఆడపిల్లని నిన్నే చూస్తున్నాను, నాన్న ఎక్కడున్నాడు అనగానే వదులు, నాన్నని నేనేమైనా ఎందుకు చేస్తాను, నేను కనిపిస్తే నాన్నే నా తాట తీస్తాడు, కానీ గుడిలో నుండి ఎక్కడికి వెళ్ళిపోయాడో, పోనీలే పీడ విరగడైంది. ఆయన కోపంకి నా అత్తగారికి అన్నీ చెప్పేసేటట్టున్నాడు, కూతురి జీవితం ఎలా పోయినా పర్వాలేదు అనగానే నోర్ముయ్, జీవితాల గురించి నువ్వు మాట్లాడుతున్నావా, నాన్నని ఎక్కడ దాచావో మర్యాదగా చెప్పు, లేకపోతే ఇంట్లో అందరికీ నీ గురించి చెప్పేస్తాను అనగానే ఓయ్ ఆపవే, ఎందుకు నన్ను మరీ అంత విలన్గా చూస్తావు, నేనేదో ఈ ఇంటి ఆస్తి కోసం అరుణ్ణి ప్రేమించి పెళ్లి చేసుకున్నాను, అలాగే ఇంటి కోడలనయ్యాను, ఇక నాన్నంటావా, నా గురించి చెప్పే టైం నాన్నకి లేదు, అలాగే మీ ఏడుపు మీరు ఏడవండి, నా ఇంట్లో ఉండి నా గురించి చెప్పాలని మీరు అనుకుంటున్నారు, అలాంటప్పుడు మీరు నా వాళ్ళని నేను ఎందుకు అనుకుంటాను అని అంటుంది రోజా. అంటే నాన్న నువ్వు ఏమీ చేయలేదా అనగానే చెయ్యలేదు, కానీ ఆయన నా దగ్గరికి వస్తే నువ్వే ఆపు, కూతురు జీవితం ముఖ్యమని చెప్పు అని అంటుంది రోజా. చెప్పుతున్నది నిజం కాదక్క, నాన్న గుడి దగ్గర లేరు, హాస్పిటల్లో కూడా లేరు అని అంటుంది. నీ మీద ఒట్టే, నిజం చెప్పాలంటే దేవుడి మీద ఒట్టు, నేను నాన్ననేం చేయలేదు, నాన్న ఎక్కడికి వెళ్ళారో నాకు తెలీదు అనగానే ఇక చామంతికి ఏం చెప్పాలో అర్థం కాదు. అక్క ఖచ్చితంగా నాన్నని ఏది చేసుండదు, ఎందుకంటే నాన్నే అక్కని చంపేస్తాడు, ఇప్పుడు ఎలా, నాన్న ఎక్కడికి వెళ్ళినట్టు అని చెప్పి ఇక ఆలోచిస్తూ ఉంటుంది చామంతి. ఈరోజు రివ్యూ ఇలా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్. ఈ రివ్యూ నచ్చినట్టయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.